బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, హోలీ అంటే ఈ రోజుల్లో ఒకరినొకరు కలర్స్ రాసుకోవటం, ఎంజాయ్ చేయడం ఇదే తప్ప అసలు హోలీ అవును అసలు హోలీ ఎలా జరుపుకోవాలి అంటే ఏం చెప్తారండి? హోలీ అనేది ఏంటంటే ప్రకృతి పండగ అండి ఇది. ఇప్పుడు రవి భగవానుడు ఉత్సవంలోకి వస్తూ ఉంటాడు. హోలీ పరమదినాన్ని నుంచి ఆ పౌర్ణమి నుంచి కూడా హోలీ పౌర్ణమి నుంచి రవి భగవానుడు ఉత్సవంలోకి వస్తుంటాడు. ఈ ఉత్సవంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ మనకి ఆ వెంటకు వచ్చేటువంటి ఆ కిరణాలకి మన బాడీ సహకరించాలి. కాబట్టి ఆ హోలీ పండగ రోజున పంచామృత స్నానం అనేది చేయాలి. పంచకర్మ స్నానం అంటారు దాన్ని. ఈ పంచకర్మ స్నానం కూడా మనం చేస్తే చాలా మంచిది. అదేమిటంటే మీకు ఇప్పుడు అందరూ చాలామంది చేస్తుంటారు, కానీ పాలతో మనిషి అభిషేకం చేస్తుంటారు తెలుసా? పాలతో స్నానం చేస్తారు మనిషి. ఇప్పుడు మనకి నాయకులకి ఏదన్నా పథకాలు తీసుకొచ్చని చెప్పేసి అని ఫోటోల మీద అభిషేకం ఫోటోల మీద చేస్తారు చూసారా? అలాగనే మన ప్రపంచంలో చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు, మనకి చాలా రకాలైన వేదాల్లో చెప్పినటువంటి సాంప్రదాయం ఉన్నది ఒకటి. అది ఏమిటంటే హోలీ పండుగ రోజున, ఈ హోలీ పర్వదాన పౌర్ణమి రోజున ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఉదయించేటువంటి సూర్యుడికి ఎదురుగా ఆయిల్ ఉంటుంది కదా, నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, అలానే బాదం ఆయిల్, ఆముదము, కోకోనట్ ఆయిల్, ఇలాగా పంచంగా కలిపినటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్స్ అన్ని కూడా ఉదయించే సూర్యుడికి చూపించాలి. దాంతోపాటు పాలు కూడా ఉదయించే సూర్యుడికి చూపించాలి. ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, లేకపోతే మేకపాలు కానీ ఉదయించే సూర్యుడికి చూపించాలి. చూపించిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, నీళ్ళలో రేవి ఆకులేసి ఉదయించే సూర్యుడికి చూపించాలి. ముందుగా ఆయిల్తో మర్దన చేసుకోవాలి. మన ఒళ్ళంతా కూడా ఆయిల్తో మర్దన చేసుకొని 10 నిమిషాల తర్వాత ఆ పాలతో మనమే అభిషేకం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగేసి ఆ పాలు ఇంకిపోతున్నప్పుడు ఏదైతే మనము ఆ వాటర్లో రేవి ఆకులు వేసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్తో స్నానం చేయాలి. మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలే కాదు, పితృదోషాలే కాదు, గ్రహదోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలేకపోతాయి. మనమే జరిగినటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, అప్పులపీడ, అలానే గ్రహదోషాలే కాకుండా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, అలానే చేతబళ్ళు, అష్టదిబ్బందన, ఇలాగా మన మీద ఏదైనా చేయించినటువంటి క్రియలు, మన మీద చెడు వ్యసనంతో వీరు ఎదగకూడదనే భావనతో చేయించేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పటాపంచలేదానికి మనమే చేసుకునేటువంటి రెమెడీ అది. ప్రతి దేవుడు కూడా సూర్య భగవానికి ఆధీనంలో ఉంటారు కాబట్టి ప్రతి దేవుడు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేయడానికి వస్తారు కాబట్టి ఆ రోజున ఆ సూర్య భగవానుడికి స్నానమైన అనంతరము ఆ సూర్య భగవాన్ నీళ్లు ఆర్జనిచ్చి సూర్య నమస్కారాలు చేసినట్టయితే వారి ఇంట్లో మొత్తము సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది. అలానే అష్టైశ్వర్యాలు ప్రాప్తి చెందుతారు. ఆ సూర్య భగవాన్ యొక్క దీవెనలు మరొక సంవత్సరం పాటు మరియు వచ్చేటువంటి హోలీ పండుగ వరకు కూడా వారింట్లో ఎలాంటి అపకీర్తి, అపప్రతిష్ట, ముత్యువు జరగకుండా చూసేటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినమే ఈ హోలీ. మరొకటి ఆ అన్నా చెల్లెల్ని పిలుచుకునేదానికి సాంప్రదాయబద్ధంగా వారికి సారి పెట్టేదానికి పంచామృత అభిషేకాలే కాకుండా పంచాక్షరంగా పెట్టేదానికి కాకుండా ఏది మనం తింటామో అది చెల్లికో అక్కకో పెడితే వారు సంతోషంగా మనల్ని దీవిస్తూ ఉంటారు. మార్వాడి చేసేది ఇదే, మార్వాడి సీక్రెట్ ఇదే. వారు ఇలా చేస్తారు కాబట్టి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మార్వాడి సీక్రెట్ కాబట్టి ఇది అందరూ కూడా చేసుకుంటే మన సాంప్రదాయమే కాదు, మన సనాతన ధర్మంలో ఒక గౌరవం ఇది. కాబట్టి ఎవరో దొరికారు, ఎవరో వచ్చారని చెప్పేసి ఇది ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గానో లేకపోతే రేవ్ పార్టీలు కానీ పెట్టుకొని దానికి ఏ కలర్ పడితే ఆ కలర్ ముఖాన్ని పోసుకుంటే కళ్ళు పోతాయి, బ్రెయిన్ క్యూబర్ వస్తుంది, మన బాడీ కూడా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, లేనిపోయినటువంటి అంటువ్యాధులను కూడా లభ్యపడతామండి. ఎగ్స్ కొట్టుకోవడం లాంటివి అలాంటివి చేయకూడదు. ప్రహ్లాదుని మనకి ఐడియల్, వాళ్ళ సిస్టర్ అంటే కూడా మనకి ఐడియల్. ప్రపంచంలో ఎన్నో రకాల రాములు వారు, సీతాదేవి అంటే ఎలా అయితే భార్యాభర్తలకు ఐడియలో అన్నా చెల్లెళ్ళ ఐడియల్ కోసం వచ్చేసి మనకి హోలీ పండుగ అని చెప్పొచ్చు. అలాంటి పవిత్రమైన పండుగని మనము ఈ రోజున దుర్గతి పాలు చేస్తూ ఉన్నాం, దుర్గతి పాలు కూడా చేస్తున్నాం. కాబట్టి మురికి కాలువ లాంటిది అనమాట ఇది ఇప్పుడు చేసే పండగ. మనకి మూసీ నదిలో తిరిగేటువంటి మురికి కాలువలు ఏదైతే ఉన్నాయో అదే చేస్తున్నాం మనం హోలీని. అలా కాకుండా పవిత్రపూరితంగా చేసుకుంటే కనుక హోలీ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పర్వదినం. దీన్ని అందరూ కూడా ఈ యొక్క మార్చి 3వ తారీఖున వచ్చేటువంటి హోలీని కూడా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి. చేసుకుంటే కూడా వారి ఇంట్లో అన్ని రకాల అష్టైశ్వర్యాలు కలుగుతుంది. మరొకటి ఉంది, హోలీ రోజున మనం చెప్పిన విధంగా చేసుకున్న వారికి అయితే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి జాతకంలో గండాలు ఏమైనా ఉంటే ఆ గండాలు తప్పుతాయి.
మరొక ప్రత్యేకత ఉంది. ఈ హోలీ పండుగని మనం చెప్పేటువంటి విధంగా సాంప్రదాయబద్ధంగా చేసుకున్నట్లయితే కనుక వారికి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబంలో ఎటువంటి కలహాలున్నా, పెళ్ళి అవ్వకపోయినా, పెళ్ళై భార్య దూరమే, భర్త దూరమే, పిల్లల దూరమైనా, ఒక సంసారంగా ఉన్న ఒక చెట్టుకోలు గుట్టకోళ్ళు అయినా, ఎటువంటి క్రియలు జరిగినా, నిద్ర పట్టకపోయినా, ఆందోళన ఉన్నా, జాబు లేకపోయినా, గ్రోతింగ్ లేకపోయినా, వారి జీవితంలో ముందుకు రాలేకపోయినా, సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చినా, వీరందరికీ కూడా మరొక జన్మ వస్తుంది అని అర్థం. కాబట్టి ఈ హోలీ పండుగని, ఈ పర్వదినాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకోరని ప్రతి ఒక్కళ్ళు ఇలా జరుపుకుంటే కనుక ఇలాంటి పండుగలు జరుగుతాయి. లేదు వారికి నచ్చినట్టు వారు జరుపుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వారు ముత్యవాద పడేదానికి కానీ, గండాలు ఏర్పడేదానికి కానీ, ఎన్నో రకాల క్రియలకి వాళ్ళు బలయ్యేదానికి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక ఎలా జరుపుకోవాలనేది మాత్రం మన ప్రేక్షకులకే వదిలిపెడదాం. 2 రకాలు చెప్పాం కాబట్టి ఇక వారి చేతిలో ఉంది. ఎలా జరుపుకోవాలనేది వారికే వదిలిపెట్టేసాం. For more videos like this, subscribe Big TV channel.